కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. హామీ ఇచ్చి మాట తప్పినందుకు కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూంలలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని, నిజామాబాద్ లో పుట్టిన అంగిని రాష్ట్రమంతటా విస్తరించేలా చేస్తామని హెచ్చరించారు. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరు ఉన్నా తొలి సంతకం ఫీజు రియంబర్స్మెంట్ పై చేయాలని వారు డిమాండ్ చేశారు. మిగిలే ఉంది తెలంగాణలోన రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. 117 కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. తమ్ముంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిది. ఒక్కసారి కొడంగల్ ఉన్నావు, ఒక్కసారి కామరోడ్లో ఉన్నావు, మూడోసారి వెంకటరమణారెడ్డిని అక్కడికి పంపిస్తున్నాం. కొడంగల్ గెలిచి చూపి అప్పుడు దమ్ము. రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాసి పెట్టుకోండి, ఈ బిడ్డలని కాపాడుకుంటాం. రాగానే మా ముఖ్యమంత్రికి చెప్పి మొదటి ఫైలు మీద సంతకం. మొత్తం 1,00,000 కోట్లున్నా సరే మొదటి సంతకం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పెట్టే సంతకం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, పిల్లలు ధైర్యంగా ఉండండి. మీకు మేమున్నాం, భారతీయ జనతా పార్టీ అండ ఉంది. కాబట్టి రాబోయే రోజులలో అగ్గి గీస్తాం. తెలంగాణ అసెంబ్లీలో అగ్గి గీస్తాం. తెలంగాణ హైదరాబాద్ లో నీ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకుండేది లేదు, వదిలేది లేదు. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. 117 కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. తమ్ముంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిది. ఒక్కసారి కొడంగల్ ఉన్నావు, ఒక్కసారి కామరోడ్లో ఉన్నావు, మూడోసారి వెంకటరమణారెడ్డిని అక్కడికి పంపిస్తున్నాం. కొడంగల్ గెలిచి చూపి అప్పుడు దమ్ము. రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాసి పెట్టుకోండి, ఈ బిడ్డలని కాపాడుకుంటాం. రాగానే మా ముఖ్యమంత్రికి చెప్పి ఫైల్ మీద సంతకం. మొత్తం 1,00,000 కోట్లున్నా సరే మొదటి సంతకం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పెట్టే సంతకం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, పిల్లలు ధైర్యంగా ఉండండి. మీకు మేమున్నాం, భారతీయ జనతా పార్టీ అండ ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. హామీ ఇచ్చి మాట తప్పినందుకు కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూంలలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని, నిజామాబాద్ లో పుట్టిన అగ్గిని రాష్ట్రమంతా విస్తరించేలా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరు ఉన్నా తొలి సంతకం ఫీజు రియంబర్స్మెంట్ ఫైల్ మీదనే పెడతారని తెలిపారు. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని, వారికి అండగా బీజేపీ నిలుస్తుందన్నారు. అవసరం అయితే చెలో కొండారెడ్డిపల్లి కొడంగల్ కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. మరోవైపు రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ ధర్మపురి అరవింద్ సమర్థించారు. ఇక నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఓ షోరూం ఉందని, ఆ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని విద్యార్థినులకు ఆయన సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఏదైతే నిజామాబాద్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రణబేరి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ఆయన అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా తీవ్రమైన ఘాటుగానే స్పందించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ను 100% అమలు పరుస్తామని చెప్పేసి ఆనాడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించారో దాన్ని ఈ సందర్భంగా ఈ రణబేరి వేదికగా పెద్ద ఎత్తున ఘాటైన విమర్శలే చేశారు. రేవంత్ రెడ్డి
ఏదైతే ఈ స్కూటీలు ఇస్తానని చెప్పి విద్యార్థులకు మోసం చేసిందని చెప్పేసి ఆరోపణ చేశారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిజామాబాద్ ఈ ఇందూరు గడ్డ నుంచే ఈ రణబేరి కార్యక్రమాన్ని ఏదైతే అగ్గి రాజేశామో అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నాయకులకు సంబంధించి ఎక్కడైతే ఈ వాహనాలకు సంబంధించిన స్కూటీలకు సంబంధించి కానీ తర్వాత ఏదైతే బైక్లకు సంబంధించిన షోరూమ్లు ఉంటే మాత్రం ప్రతి చోట విద్యార్థినులు దాడులు చేసి వాటిని లాక్కెళ్లాలని చెప్పేసి ఆయన ఘాటుగా ఏదైతే అక్కడ పిలిపివ్వడం జరిగింది. దాంతో ఒక్కసారిగా విద్యార్థినులు అక్కడ ఉన్న చాలా మంది పాల్గొన్న వారు చప్పట్లతోటి అక్కడ మనకు సభా వేదిక దత్తరిల్లిపోయిందని చెప్పవచ్చు. ఇంకా ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారో అయితే ఈసారి గతంలో కామారెడ్డి నుంచి పోటీ చేసి వెంకటరమణారెడ్డి మీద ఓడిపోయారు. ఇప్పుడు కామారెడ్డికి చెందిన వెంకటరమణారెడ్డి ఆ కొడంగల్కి వచ్చేసి అక్కడ పోటీ చేస్తారు. దమ్ముంటే మీరు పోటీ చేయండి, మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసిరడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే విద్యార్థులకు ఏదైతే కల్పించిన ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఏదైతే ఎంపీ అరవింద్ గారి తండ్రి గారైన డి శ్రీనివాస్ ఏదైతే అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్న క్రమంలో ఆయన ఇక్కడ నిజామాబాద్ నుంచే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఏదైతే ఆ పథకం అనేది పురుడు పోసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా అరవింద్ చెప్పడము, అదేవిధంగా రాకేష్ రెడ్డి కూడా ఏదైతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫైల్ సంతకము ఫీజు రియంబర్స్మెంట్ అది లక్షల కోట్లు ఉండని ఎన్ని కోట్ల రూపాయలు ఉండని ఫస్ట్ సంతకం పెట్టి విద్యార్థులను ఆదుకుంటామని చెప్పి చెప్పారు. అయితే ఏదైతే ఈ స్కూటీలకు సంబంధించి పిలుపునిచ్చిన ధర్మిల ఎంపీ అరవింద్ కూడా ఆయన జోక్యం చేసుకొని నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఒక వాహన షోరూమ్ ఉంది, వెంటనే మనం ఇక్కడి నుంచే ప్రారంభించాలి ఈ ఉద్యమాన్ని అని చెప్పేసి ఆయన ఈ నాగేష్ రెడ్డికి సంబంధించిన షోరూమ్ అక్కడ ఉన్న వాహనాలన్నీ మనం ఎత్తుకపోవాలి అని చెప్పేసి పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మనకు పరిగణించిందని చెప్పవచ్చు. అనుష రైట్ సాయిలో, థ్యాంక్ యూ.